వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. జగన్పై దాడిని యావత్ ప్రపంచమే ఖండించింది. అందులో భాగంగా తమిళ హీరో అయిన విశాల్, అంటే ఈయన తమిళ హీరోనే కాదు, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. ఈయన ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా టీవీ ఇంటర్వ్యూ ఇస్తూ ఖచ్చితంగా సీఎం జగన్పై జరిగిన దాడిని ఖచ్చితంగా ఖండిస్తానంటూ ఈయన చెప్పాడు. మరి ఆయన చెప్పిన మాటలు ఏంటి, ఆయన అడిగిన ప్రశ్నలు ఏంటి అన్న అంశాల గురించి మనం ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మనం అనాలిసిస్ చేద్దాం. వైసీపీకి సపోర్ట్ చేశారు. ఇటీవల జరిగినటువంటి ఒక పరిణామం చూసాము, జగన్ గారి పైన అటాక్. దాన్ని ఏ విధంగా చూస్తారు? వైసీపీ సపోర్ట్ చేస్తున్నాడు నేను ఎప్పుడు చెప్పలేదు. నాకు జగన్ గారికి ఇష్టం. జగన్ గారిని నేను ఒక వ్యక్తిగా బయట నుంచి నేను ఫాలో చేసే మనిషి, వెంటబడి మనిషి కాదు. నేను ఫాలో చేస్తున్నాను ఆయన చేసే విషయాలు. ఆయన నాన్నకు చనిపోయిన రోజు నుంచి ఇప్పుడు ఆయన ఏమేమి చేస్తున్నారు, ఎలా బయట వచ్చారు, ఎలా ప్రజల మధ్యలో మంచి పేరు, మా ప్రజలు వచ్చి ఏమర్చారు అంటే ప్రజలు అంతమంది ఒక అతని సీఎం సీట్లో కూర్చోబెట్టారంటే మామూలు. సో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను సపోర్ట్ చేయట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఇష్టము. ఎందుకు ఇష్టము అంటే ఆయన పడిన కష్టాలు. నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయట్లేదు కానీ జగన్ అంటే నాకు ఇష్టం. నేను బయట నుంచి జగన్ చూస్తున్నాను అంటే ఖచ్చితంగా ఆయన పడిన కష్టాలు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆయన కొన్ని ఇబ్బందులు పెట్టారు. 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు. అప్పుడు ఆయనకి వాయిస్ ఇవ్వకుండా అక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాయిస్ నొక్కడం కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పెట్టారు, తర్వాత ఆ ఇబ్బందులు పడినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పాదయాత్ర చేసి ఇలాంటి ఎన్నో అంశాలు ఆయన్ని కుషగుచ్చినట్లు చేశాడు. కాబట్టి ఆయన అంటే నాకు బయట నుంచి ఇష్టం, జగన్ అంటే ఇష్టం కానీ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయట్లేదు అంటున్నాడు ఈయన. ఎవరి మీద కోపంతోనో ఎవరి మీద నమ్మకం లేకుండా అలా కాదు. మీరు అడిగేదే చెప్తున్నాను, ఎవరు సీఎం అడుగుతున్నాను చెప్తున్నాను. తప్పకుండా జరిగిందని నెక్స్ట్ సీఎం అవుతారు. ఇక్కడ మనం మీరు మాటలు చూడొచ్చు. మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. నాకు ఒకరిపైన ద్వేషం లేదు, అలానే ఒకరిపై కోపం కూడా లేదు. నాకు అందరూ సమానమే. కానీ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా, మళ్ళా ఏపీలో సీఎం జగనే అవుతాడని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమాన్ని ఆయన దగ్గర నుండి చూశాడు. అలానే నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అబ్జర్వ్ చేస్తున్నా, ఫాలో అవుతున్నా. ఎందుకంటే ఆయన చేసిన మంచి, అందులో మళ్ళా సీఎం జగన్ అవుతాడని చెప్పి విషయాలు చెప్తున్నాడు. అటాక్ జరిగింది మొన్న, దానిపైన సార్ అటాక్ అనేది జగన్ గారి కొత్తది కాదు. అంతకుముందు ఎయిర్పోర్ట్ కూడా జరిగింది. ఆల్మోస్ట్ జస్ట్ మిస్. ఆ కత్తి వచ్చి 7% ఇవాళ వేరే విషయం. ఇదంతా వచ్చి రాజకీయ నాయకుడిగా ఆయన ఎన్నో చూశారు. ఆయన నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారిపై నిన్నటి రోజు ఏదైతే రాళ్ల దాడి జరిగిందో ఆ దాడి గురించి ఆయన అడిగాడు. అయితే ఆ దాడి గురించి అడిగినప్పుడు ఆ అటాక్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తది కాదు. 2019 ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ లో అతనిపై కోడికత్తితో దాడి చేసిన సంఘటన కూడా గుర్తు చేశాడు. అంటే అప్పుడే ప్రాణం పోయేది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక్కడ కనుక తగిలింటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణం పోయేది. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారిపై దాడులకి భయపడే వ్యక్తి కాదని ఆయన సారాంశం. అంటే జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ రోజు దాడి జరగలేదు, ఎప్పుడు నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు అని మాట్లాడుతున్న ఆ అంశం గురించి మనం విందాం. ఆయన ఫ్యామిలీలోనే ఎన్నో విషయాలు చూశారు. ఆయన అన్నిటికీ తయారైన ఒక వ్యక్తి నేను చూస్తాను. అది రాయలసీమ నుంచి వచ్చిన మనిషి అంటే నాకు తెలుసు ఎంత ధైర్యం, ఢిల్లు మనిషి అనేది తెలుసు. ఇక్కడ మనం చూడవచ్చు, ఆయన రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తి, వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఎన్నో కష్టాలు బాధలు చూశాడు. అలాంటి వ్యక్తిని భయపెట్టాలంటే ఎవరి వల్ల కాదని విషయాలు స్పందించారు. అదిగాక దమ్ము, ధైర్యం, దిల్లు ఉన్న వ్యక్తి. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలోఅప్ చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నాను. నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయట్లేదు కానీ మళ్ళా ముఖ్యమంత్రి మాత్రం ఏపీలో జగనే అవుతాడని విషయాలు చెప్పాడు. మరి విషయాలు స్పందన గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్ లో తెలియజేయండి.